హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సండే వచ్చేసి ఈరోజు మా పనులు ఏంటంటే మార్నింగ్ అయితే ఇంకో దోశలు మా పాప వేస్తుందనమాట. మా చిన్న పాపకి దోశలు వేసుకోవడం మొన్న నేర్చుకుందనమాట. అప్పుడప్పుడు వేయడం నేర్చుకోవాలంటే నేర్చుకుంది. అప్పటి నుండి అందరికీ నేనే వేస్తా అంటుంది. ఏ పని చెప్పినా సరే చేయదు, కానీ ఈ దోశలు వేయడం మాత్రం ఆమెకు బాగా నచ్చింది అనమాట. నేనే వేస్తా అంటుంది. ఇక సండే కాబట్టి కొంచెం ఫ్రీ కాబట్టి వేస్తుందనమాట. చాలా బాగా అయితే నేర్చేసుకుందండి. ఆడపిల్లలకి పనులు అయితే నేర్పించాలండి. ఏ పనులు చేసినా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా కూడా వంట చేసుకోవడం అయితే నేర్చుకోవాలి. ఎంతైనా బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసుకొని తిన్న ఫుడ్డే చాలా మంచిది కదా. వచ్చి అయితే ఉండాలండి ఇంట్లో పనులన్నీ అయితే. సో మా ఇద్దరు పిల్లలు అయితే కొంచెం అంటే పనులన్నీ వచ్చు, చేస్తారు. ఇంకా రోజు చేస్తారని కాదు, అప్పుడప్పుడైతే నాకైతే హెల్ప్ అయితే చేస్తారు. మా పెద్ద పాప కానీ చిన్న పాప కానీ ఇద్దరు హెల్ప్ చేస్తారండి. పనులన్నీ అయితే నేర్పించానండి వాళ్ళకి. అన్ని పనులు చేసేస్తారు. కాకపోతే వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేస్తారనమాట. అది దోశలు అయితే భలే వేస్తుంది. చూసింది కదా ఎంత బాగా వేసిందో. ఇంకా రాత్రి నేను టమాటా చట్నీ చేసినుండే, ఇంకా చట్నీకి దోశ అనమాట. టీ అయితే పెట్టేసుకున్నా. ఈ టీ అయితే నా కోసమే, ఒక్కదానికోసమే పెట్టుకున్నా అనమాట. పిల్లలు పెద్దగా టీ తాగారు, ఎప్పుడో ఒకసారి తాగుతారు వాళ్ళకి నచ్చినప్పుడు. సో అందుకే ఒక్కదానికోసమే టీ పెట్టుకున్నా, తాగేసిన. మా వారైతే మార్నింగ్ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా సండే కదా, నిమ్మలంగానే లేట్గా లేసాము. లేట్గా పనులు ఈరోజు. సో డైలీ మార్నింగే లేస్తాం కదండి. ఇంకా సండే వస్తే కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట. సో ఇదైతే మా మార్నింగ్ ఇలా అయితే జరిగింది. మీరేమేమి టిఫిన్ చేశారు ఏంటి కామెంట్ చేయండి. ఈ మధ్య వీడియోస్కి లైక్స్ అయితే లేదు, కామెంట్స్ కూడా లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా.